Please subscribe for more updates. Bell button పై click చేయండి. ఇప్పటి వరకు అంటే మోదీ ముందుంటే అమిత్ షా వెనకుండి మంత్రాన్ని నడిపించారు. ఇక మీదట అమిత్ షా కూడా ఎన్నికల బరిలోకి ఆల్రెడీ దిగేశారు. ఏమిటి నంబర్ 2 స్థానానికి వెళ్ళుకుంటే అవకాశం కనిపిస్తోందా? మీరు అన్నది నిజమే. ఒకప్పుడు అమిత్ షా ఇమేజ్ ఏంటంటే గుజరాత్ నుంచి వెలివేయబడ్డారు. అంటే మర్డర్, కిడ్నాప్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొని హత్యా నేరం కింద జైలుకి వెళ్ళి గుజరాత్ నుంచి బహిష్కరించబడ్డ నాయకుడు. అక్కడి నుంచి మొదలైన అమిత్ షా జర్నీని నరేంద్ర మోడీ పికప్ చేసి ఆయన ప్రధాని అయ్యాక బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు చేశాడు. ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాక అమిత్ షాను ఉత్తరప్రదేశ్కు నాయకుని ఇన్ఛార్జ్ చేశాడు. అమిత్ షాకున్న హైలీ టాలెంట్ ఏంటంటే, ఒకటి కరెక్ట్గా మిత్రుల్ని పట్టుకుంటాడు, 2 కరెక్ట్గా అభ్యర్థులు ఎంచుకుంటాడు, 3 మ్యాక్రో ఇష్యూసే కాదు బూత్ లెవెల్ ఇష్యూస్ వరకు కూడా స్టడీ చేసి గైడ్ చేయగలుగుతాడు. ఈ మూడింటి వల్ల ఆయన పార్టీ పైన బ్రహ్మాండమైన గ్రిప్ వచ్చింది. ఏదో ఉపన్యాసం ఇచ్చిపోడు, ఇప్పుడు తెలంగాణకు వచ్చినా కూడా అమిత్ షా స్పీచ్ ఇచ్చిపోడు. ఈ మూడింటి వల్ల ఉత్తరప్రదేశ్లో 73, 73 అవుట్ ఆఫ్ 80 సీట్లు గెలుచుకున్నాడు. దీంతో అమిత్ షా జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు అత్యంత క్లిష్ట సమయంలో కూడా మీకు జనతాదళ్ యూత్ ఒప్పందాన్ని కుదుర్చుకోగలిగాడు, ఏజీపీని తిరిగి తెప్పించుకోగలిగాడు, శివసేనతో పొత్తు పెట్టుకోగలిగాడు. ఈ బ్యాక్రూమ్ పర్సన్గా, స్ట్రాటజిస్ట్గా దశ నుంచి ఇప్పుడు ఫ్రంట్ మ్యాన్ దశగా, అంటే మోడీకి ఈవెన్ ప్రభుత్వంలో కూడా నెంబర్ 2 దశకు వస్తున్నాడు. ఎందుకంటే అమిత్ షా ఇవాళ గాంధీనగర్లో ఎల్కే అద్వానీ సీట్లో పోటీ చేస్తున్నాడు. ఆయన నామినేషన్ ర్యాలీకి ఉద్ధవ్ ఠాక్రే, రామ్ విలాస్ పాస్వాన్ లాంటి మిత్రులే కాదు, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ లాంటి పార్టీ అగ్రనాయకులు వచ్చారు. ఇవాళ అమిత్ షా కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. CNN News 18కు, ఇండియా టుడే ప్రోగ్రాంలో గంటలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఒకప్పుడు ఇచ్చేవాడు కాదు, ఏదన్నా మోడీ ఇంటర్వ్యూలు ఈయన అరేంజ్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. దీనికి తోడు మోడీ క్యాబినెట్లో నెంబర్ 2 ఎవరు అనే చర్చ వచ్చినప్పుడు సుష్మా స్వరాజ్ గతంలో మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిని వ్యతిరేకించింది కనుక ఆమె పక్క జరిగింది. ఈ ఎన్నికల్లో ఆమె వాలంటరీ రిటైర్మెంట్ VRS స్కీమ్ కింద వెళ్ళిపోయింది. రాజ్నాథ్ సింగ్ పలుకుబడి తగ్గింది. అరుణ్ జైట్లీ బేసికల్లీ ఫీల్డ్ బ్యాగ్ కాదు, ఆయన ఓన్లీ ఆఫీస్ రూమ్ బాయ్. ఇక మిగిలిన వాళ్ళు వెంకయ్య నాయుడు ఆల్రెడీ ఉపరాష్ట్రపతిగా పంపించారు. సో నితిన్ గడ్కరీ కొంత మోడీకి ఆల్టర్నేటివ్ అనే స్థాయిలో కొంత అడావుడు జరిగిన ఆయన ప్రమాదాన్ని గమనించి ఇంకా ఎక్కువ అడుగులైతే మోడీ షా కట్ చేస్తారని ఆయన లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు, మోడీ పాట పాడుతున్నాడు. అందువల్ల బహుశా 2019 ఎన్నికల తర్వాత పార్టీలో పూర్తి గ్రిప్ తెచ్చుకున్న అమిత్ షా మోడీ ప్రభుత్వంలో కూడా నెంబర్ 2 అవుతాడు. ఇక ఎందుకంటే మిగతా వారు ఎవరు పోటీలో లేరు కనుక. ఆల్రెడీ సీనియర్ నాయకులు అద్వానీ, జోషి టోటల్ రిటైర్మెంట్ అయిపోయారు. అందువల్ల రాబోయే కాలంలో నా అంచనా క్యాబినెట్లో కూడా చేరుతాడు, నెంబర్ 2 ర్యాంక్లో ఉంటాడు. మోడీకి అత్యంత విశ్వసనీయుడిగా పార్టీలో, ప్రభుత్వంలో అమిత్ షా పనిచేస్తారు.